జగన్మోహన్ 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 రెడ్డి గారు కావాలంటారు. ఎందుకు ఆయన కావాలంటున్నారు? ఆయన వస్తే ఏం చేస్తారనుకుంటున్నారు మీరు? ఇంత బాగా చేస్తారు అంటారు. ఆ, అది దానికోసం జగన్ ఇంకా బాగా చేస్తారనుకుంటున్నారు. మరి టీడీపీ జనసేన పార్టీ రెండు కలిసి వస్తున్నాయి కదండి, మరి అది వస్తాయి. జగన్ భయపడరా? మరి భయపడలేదు, ధైర్యం ఉంటుంది. ధైర్యంగా ఉంటారా? ఎమ్మెల్యే గారు ఎవరు మీకు? సాయి ప్రసాద్ రెడ్డి బాగా ఎలా చేస్తున్నారండి ఆయన? ఆయన బాగా చేస్తున్నారు. మరి ఎమ్మెల్యే గారు నెక్స్ట్ సాయి ప్రసాద్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుంది అంటారా? మరి చంద్రబాబు గారు ఇంకా బాగా పథకాలు చేస్తాం అన్నారు కదా చంద్రబాబు గారిని. అంటే అక్కడ సైడ్ రావడం తక్కువ, ఇది మారం సైడ్ ఎక్కువ పోతున్నా. ఎక్కువ సంఖ్యలో చేస్తాను నమ్మరంటారు చంద్రబాబు గారిని మీరు. మరి ఇంకైతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుందని కోరుకుంటా ఉన్నారు. నమస్తే బాబాయ్ గారు. నమస్తే. 2024 ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుందండి? జగన్. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది అంటున్నారు? ఆయన బడి పిల్లలకి, హాస్పిటల్ కి, పింఛన్కి కొన్ని కార్యక్రమాలు బాగా చేశాడు కాబట్టి జగన్ రావాలంటున్నాం. నన్ను నమ్మండి, ఇంతకన్నా మెరుగైన పథకాలు ఇస్తామని చంద్రబాబు గారు చెప్తున్నారు, నమ్ముతారా? మరి ఆయన అన్ని ఉత్తర మాటలు అంటారు. ఈయన నిజంగా చేసి చూపించాడా ఊరికి చేస్తాడంటే ఆమె అంటారు. ఈయన చేసి చూపించాడు, ఈయన ఎక్కువ రావాలంటున్నాం. టీడీపీ జనసేన రెండు పార్టీలు కలిసి వస్తున్నాయి కదండి. కలిసి వస్తే కూడా ఏమి చేయదు, వైఎస్ఆర్ వస్తుంది. వైఎస్ఆర్ వస్తాయి. ఎన్ని సీట్లు గెలుచుకుంటారు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు? రావచ్చు 45, 40. 140 సీట్లు 146 వస్తాయి అంటారా? రావచ్చు సార్. షర్మిలా గారు కాంగ్రెస్ నుంచి వస్తున్నారు కదా. ఏమి చేయరు. కాంగ్రెస్ ఏమి లేదు, అది టీడీపీ ఏమి లేదు, పోయింది, అంత ఎత్తిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు కావాలంట. పవన్ జగన్ కళ్యాణ్ తిడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. మామూలు కొన్ని మంచి పనులు చేసే వాళ్ళు కొన్ని అంటుంటారు, మామూలే అవి అంటుంటారు అంటే తట్టుకొని పోతుండాలి మనిషి. మరి జగన్ గారు ఎమ్మెల్యే సీట్లు మారుస్తున్నారుగా, పార్టీకి అపేక్ష పడతా? ఏం మంచిదే, ఆయన నాయకుడు మంచిగా అయిపోతే ఇక్కడ ఎవరైతే వస్తారా? చాలా నాయకుడు ఉండాలి అవసరం లే. ఆయన నాయకుడు పరిపాలన బాగుంది కాబట్టి ఆయన చూసి ఎవరైతే వేస్తారు. మరి అప్పులు పెరిగిపోతుంది అంటారు కదా దేశంలో. ఎవరు వస్తే కూడా అప్పు ఖచ్చితంగా చేస్తాడు. ఆయన ఏమో ప్రింట్ కొట్టి ఏమో డబ్బులు చేస్తాడు. ఎవరు వస్తే కూడా అప్పు చేస్తుంది. ఆయన వాళ్ళ ఇంటి నుంచి తెచ్చే డబ్బులు ప్రజలకు పంచుతాడా? ఆయన వాళ్ళ తల్లి పిల్లకి సంపాదించక ఆయన చేసి ఆయన కూడా అంతే. ప్రతి ఒక్క ముఖ్యమంత్రి సంపాదించక చూస్తాడు. ఎవరు ఇంట్లో నుంచి డబ్బులు తెచ్చి ఎవరు దేశాన్ని ఉద్ధరించాడు. రాష్ట్రంలో అప్పులు పెరిగిపోతున్నాయి, అభివృద్ధి జరగట్లేదు అన్నారు. ఏమి లేదు అటువంటిది, ఏమి లేదు. ఎవరు ఆ నాయకుడు కూడా లోపల నుంచే డబ్బులు ఖర్చు పెట్టాడు. ఆ నాయకుడు ఇంట్లో నుంచి వచ్చే డబ్బులు ఖర్చు పెట్టి చేయడం. రాసేది మామూలు రాస్తుంటారు, అందరూ రాస్తుంటారు వాళ్ళ మామూలు. జగన్ కొన్ని పాలనలో బాగా చేసినాడు మాత్రం జగన్ మెచ్చుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు ఎవరు మీకు? సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎలా చేస్తున్నారు బాబాయ్? ఆయన చెప్తాం కదా, ఆయన లెక్క మా సీఎం లెక్క ఎవరు చేయడం లేదు. సీఎం లెక్క చేసేది ఈయన కూడా కంచి కొట్టినాడు అంటే ఇప్పుడు కొన్ని అభిప్రాయాలు కొన్ని సరిగ్గా చేయడం లేదు, చెప్పే సాధ్యం కాదు. బాగా చేస్తున్నారు ఎమ్మెల్యే గారుగా. ఎమ్మెల్యే అంటే దోసుకుని తినడం ఎక్కువ చూడే. మన ఆంధ్రప్రదేశ్ దోసుకుంది అంత ఎమ్మెల్యేలో ఏడకసో భూజ అక్రమ ఆస్తులు అంతా సబ్జా చేసే కలబెడుతుంటారా? ఇది సీఎం ఈ దృష్టిలో పెట్టుకుని కొన్ని మార్పు తెస్తే బాగుంటుంది, ప్రజలకి మాత్రం బాగుంటది. ప్రతి ఒక్కరు సంపాదించుకున్న ఆస్తులంతా వాళ్ళ పేరు మీద వీళ్ళ పేరు మీద చేసి రిజిస్టర్ చేసుకునేది మంచిది కాదు. వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళే భయపడిచ్చి తీసుకుంటడం మంచిది కాదు. ఈ సీఎం దృష్టిలో పోయి న్యాయం చేయాలి అది అని నాకు కోరుకుంటున్నాను. మీ జగన్ గారు వస్తే బాగుంటది. బాగుంటుంది. నమస్తే అమ్మా. నమస్తే. మీకు పింఛన్ వస్తుందమ్మా? పింఛన్ వస్తుంది. మీకు 3000. అప్పుడేమో 2000 చంద్రబాబు నాయుడు పెంచారా మీకు? మరి పెంచినారు, పెంచలేదు. మరి చంద్రబాబు పింఛను ఎడ తెచ్చుకునే వాళ్ళు మీరు? ఇప్పుడు నాకు రాలేదు, వేరే వాళ్ళకి వస్తున్నది. రాలేదు, వచ్చింది ఇప్పుడు జగన్ వచ్చింది. పొద్దున్న వస్తారు. ఇప్పుడు బాగా ఆనందంగా ఉంది. మరి 2024
ఎన్నికలు వస్తున్నాయి కదమ్మా, ఆ, ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు జగనన్న జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంటారా? బాగుంటది. ఎందుకమ్మా ఆయన వస్తే ఏం చేస్తారంటారు? ఏం జగనన్న వస్తే బాగుంటది అని అడుగుతా ఉంది, ఏమంటావు? మరి చంద్రబాబు గారు ఇంకా బాగా చేస్తామన్నారు మరి పథకాలు ఎక్కువ అది ఎవరు ఒకరి వాళ్ళ ఇష్టం అండి, ఎవరి ఇష్టం వాళ్ళది. జగన్మోహన్ రెడ్డి గారు కావాలి సార్. మరి ఇంకా షర్మిలా గారు వస్తున్నారు క్యాండిడేట్ ఏమండి? షర్మిలా గారు ఎఫెక్ట్ పడితే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారా మరి? ఎందుకు భయపడతామండి? భయపడరా? భయపడరు. మీకు ఎమ్మెల్యే గారు ఎవరమ్మా మీకు? ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎలా చేస్తున్నారు? ఆయన బాగా చేస్తున్నాడు. బాగా చేస్తున్నారు. మళ్ళీ ఎమ్మెల్యే గారు కానీ వస్తే బాగుంటుంది అంటారా? బాగుంది అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కావాలని కోరుకుంటాను. ఓకే అమ్మా. సరే.